ఓం నమో వెంకటేశాయ. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది మా జర్నీ. అలిపిరి స్టెప్స్ ఎక్కబోతున్నాము. ఇది అలిపిరి స్టెప్స్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ టైం ఎక్కుతున్నామండి లైఫ్లో. నా బర్త్డే రోజు స్టార్ట్ అయింది. ఇవ్వండి ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. మనసులో ఒకటే అనుకోవాలండి వెళ్ళే దారిలో, గోవింద ఫస్ట్ టైం మెట్లు ఎక్కుంటూ వస్తున్నాము, మీరే దిక్కు, మీరే నడిపించాలి. ఇక్కడ స్టార్ట్ అయిందండి జర్నీ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని మన ప్రయాణం స్టార్ట్ చేయాలి. స్టెప్స్ ఎక్కాక ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. కనబడే విగ్రహాలన్నీ మొక్కుకుంటూ గోవింద గోవింద అంటూ ముందుకు సాగాలి. ఇక్కడ చూడండి సాష్టాంగ నమస్కారం ఎంత బాగా చేయాలో చూపిస్తున్నాను. ఇలా మా డాడీ నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినామండి జర్నీ. ఇక్కడ ఎక్కే ఫస్ట్ దారిలో కృష్ణుని టెంపుల్ వచ్చింది. అలా వెళ్తుంటే భక్తి పారవస్యంతో చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. ఆవులు ఉన్నాయి, గోశాల ఉంది, కృష్ణుని టెంపుల్, వీటి మధ్యలో కృష్ణుని మధ్యలో ఆవులు. చాలా బాగుందండి. జయ శ్రీకృష్ణ, హరే రామ హరే కృష్ణ. చూడండి ఎంత బాగున్నాయి ఆవులు. అలా వెళ్తుంటే ప్రసాదం ఇచ్చారండి, బెల్లం అన్నం. సూపర్ ఉండే టేస్ట్. చూడండి గోపురం ఎంత బాగుందో. వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వెంకటేశ, శ్రీనివాస అంటూ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినామండి. వెళ్తుంటే చాలా స్టెప్స్ వచ్చాయి. గోవింద నామాలు చదువుకుంటూ వెళ్ళామండి. గోవింద గోవింద. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ అండి గోవింద నామాలు చదువుతూ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశారు. ఇంత అదృష్టం కదా దేవుళ్ళు తిరిగిన చోటు మనం వెళ్ళడం. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, తైలము లేకుండా దీపము వెలగదు, భక్తి లేక మనిషి తరించలేడు. ఆహా, ఎంతో గొప్పగా రాశారండి. జై శ్రీరామ్. అలా వెళ్తూ ఉన్నాము స్టెప్స్ పైన. వరాహావతారం వెళ్తున్నాము. 200 స్టెప్స్ అయినాయండి. అక్కడ రాసింది టోటల్గా 3550 స్టెప్స్ ఉంటాయి. మేము 200 ఫినిష్ చేసినాం. అంటే ఇంకా 3350 స్టెప్స్ ఎక్కాలి. చూడండి చిన్న పాప కూడా నడుస్తుంది. గోవింద. ఇది మైసూర్ గోపురం అండి. 250 స్టెప్స్కి వస్తుంది. చాలా బాగుంది మైసూర్ గోపురం. అలా గోపురం దాటుకొని వెళ్తూ ఉంటే అందరు దీపాలు వెలిగిస్తున్నారు, బొట్లు పెడుతున్నారు. చాలా భక్తితో గోవింద, శ్రీనివాస, వెంకటేశ అంటూ వెళ్తున్నారు. ఇది చూడండి గజేంద్ర మోక్షం. చాలా బాగుంది.
చూడండి, దర్శనం చేసుకోండి. జై గోవింద. 500 స్టెప్స్ అయినాయండి. ఇంకా 3050 ఎక్కాలి. 680 అయినాయండి. ఇక్కడ ఇంకో గోపురం వచ్చింది. భక్తులకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వరాహ అవతారం చూడండి, భక్తులు ఎంత బాగా ఎత్తుకొని వెళ్తున్నారు. అక్కడెక్కడ రెస్ట్ తీసుకోవాలి. 900 స్టెప్స్ అయినాయి. 2650 ఉన్నాయి. అన్ని దేవుడు అవతారాలు అన్నీ ఉన్నాయండి. 1300 స్టెప్స్ చేసినాము. అక్కడక్కడ 10 మినిట్స్ కూర్చొని కొంచెం ఏమైనా తినేసి వెళ్తూ ఉన్నాము. అక్కడ భక్తులకు తినడానికి అన్ని వసతులు ఉన్నాయండి. 1800 స్టెప్స్ అయినాయండి. వామన అవతారం దర్శనం చేసుకోండి. గోవింద. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అండి. బర్త్డే రోజు వచ్చింది అవకాశం. దేవానుగ్రహంతోనే దేవ దర్శనం అంటారు. అనుగ్రహం ఉండాలి. గాలిగోపురం దగ్గరికి వచ్చామండి. హనుమాన్ టెంపుల్ చూడండి, గాలిగోపురం ఎంత బాగుందో. ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్ వస్తుంది. చాలా షాప్స్ ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ, పిల్లలకి ఏ ప్రాబ్లం లేకుండా పాలు, టీ అన్నీ లభిస్తాయి. టిఫిన్స్ అన్నీ. ఇక్కడ టిఫిన్ చేసాం మేము. చూడండి, పరశురామ అవతారం. జై పరశురామ. వెళ్తూ ఉంటే ఇంకా నడక మార్గం అండి. ఇక్కడ రాసుంది, ఒంటరిగా వెళ్ళొద్దంట, గుంపులుగా వెళ్ళాలంట. ఇక్కడ అడవి ప్రదేశం అండి. జంతువులు అప్పుడప్పుడు వస్తే కనిపిస్తాయంట. గుంపులుగా ఉంటే ఏం కనిపించవండి. మొత్తం నడక మార్గం స్టెప్స్ 3550 ఉన్నాయి. టోటల్ కిలోమీటర్స్ 12 to 13 ఉంటుందండి. చూడండి, ఇక్కడ వాటర్ వస్తున్నాయి. నారాయణ గోవింద. నవనీత చోర గోవింద. ఇలా వెళ్తూ అన్ని ప్రదేశాలు చూసుకుంటూ తరిస్తూ ఉన్నాము. చాలా బాగుందండి. ఏ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీరామ అవతారం అండి. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్య రఘునాథాయ నాదాయ సీతాయ పతయ నమః. చూడండి, జింక కనిపించింది మాకు. చాలా జింకలు ఉన్నాయండి. అసలు ఇలా ఇక్కడ ఈ ప్రదేశంలో వాటికి ఫుడ్ పెట్టొద్దు, వాటి దగ్గరికి వెళ్ళొద్దు అనే ఉంది. భక్తులు చాలామంది వెళ్తున్నారు, ఫోటోలు వెళ్తున్నారు. బలరామ అవతారం. అలా మీకు అన్ని అవతారాలు కనిపిస్తాయండి. దయచేసి మీకు ఇక్కడ అడవి జంతువులు కానీ మనకు కనిపిస్తే ఫుడ్ పెట్టకండి. వాటికి అన్ని ఫుడ్ మనం తినేవన్నీ పడవు. 2500 స్టెప్స్ ఎక్కామండి. ఫస్ట్ 1000 స్టెప్కి కష్టం అనిపించింది, కానీ అలా గోవిందా గోవిందా అంటూ తలిస్తే దేవుడి నడిపిస్తాడు మనని. చూడండి, పైన రోడ్ ఉంది, కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి. గోవిందా. వర్షం పడ్డ ఫెసిలిటీస్ ఉన్నాయండి భక్తులకి. ఇక్కడ అంతా షెడ్స్. చాలా బాగుందండి. కృష్ణ అవతారం.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలా వెళ్తూ ఫొటోస్ తీసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. 2680 స్టెప్ వచ్చిందండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ వచ్చింది. చాలా బాగుందండి హనుమాన్ టెంపుల్ చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ మ్యాప్ ఉందండి నెక్స్ట్ ఏమేమి ఉంటాయని. ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్ 2850 స్టెప్కి వస్తుంది. ఇప్పుడు 2830 స్టెప్ కొత్త మండపం అండి. అలా ఇంకో 20 స్టెప్స్ వేస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి. చాలా బాగుంది టెంపుల్ చూడండి. నరసింహస్వామి టెంపుల్ అక్కడక్కడ అన్ని టెంపుల్స్లో దర్శనం చేసుకొని ప్రయాణం సాగిద్దాం. ఇలా ఈ దారి బ్రిడ్జ్ చాలా బాగా నచ్చింది మాకు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న రోడ్డు మార్గంలో జై అమ్మ. తర్వాత ఇక్కడ మోకాలిమిట్ట గోపురం వచ్చిందండి. ఇక్కడ మోకాల పర్వతం అంటారు కదా. ఎవరికి నారాయణ 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 ఎవరైనా నడవచ్చు. 3400 స్టెప్స్ అయిపోయినాయండి. ఇంకో 150 స్టెప్స్. గోవిందా చూడండి లాస్ట్కి వచ్చాము. గోవిందా గోవిందా అని తలిస్తే చాలండి ఎనర్జీ వచ్చేస్తుంది. ఫైనల్గా అయిపోయిందండి. 3550 స్టెప్స్ 12 కిలోమీటర్స్ ఎక్కేసామండి. చాలా బాగుందండి. తరించాం, పునీలుత్తులైనామండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎక్కడానికి. జై గోవిందా గోవిందా. మనం ఏ కేశనం మెట్ల దారిన 3550 మెట్లు ఎక్కేసాం. భక్తిని పొందినం. గోవిందా గోవిందా గోవిందా. మాకు టోటల్గా 5 అవర్స్ పట్టిందండి. అక్కడక్కడ ఆగి వచ్చాము కాబట్టి. సో 5 అవర్స్లో కంప్లీట్ చేసాము. ఎంతసేపు అయినా సరే దేవుడి దర్శనం కోసం ఒక 10 సెకండ్ 15 సెకండ్స్ స్వామిని చూసి అన్నీ మర్చిపోతామండి. మేము 300 టికెట్స్ బుక్ చేసినామండి. 300 రూపీస్వి. మాకు దర్శనానికి 3 అవర్స్ పట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గోవిందా. లోకా సమస్త సుఖినో భవంతు.